ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఎక్కడ ఎంత మంచి ఆడపిల్లకైనా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి, కానీ మనం ఎదుర్కొంటాం. మనకు ఆ ధైర్యం ఇచ్చిండు భగవంతుడు. ఓకే, మనలో ఉందే సమస్యలను ఎదుర్కోవడం, ఎంతటి బాధనైనా ఎంతటి కష్టాన్నైనా దిగమింగుకోవడమే మనకున్న లక్ష్యం ఆడపిల్లలకి. కానీ అదొకటి అంటారు, పుట్టింట్లో నీకు బాగా జరిగింది, మంచిగా సాదుకున్నారంటే నువ్వు మెట్టినింటికి వెళ్ళాక ఎక్కలేని కష్టాలని పడతావు తల్లి అని అంటుంటారు. అది నిజం అనిపిస్తుందా మీకు? అది 100% అండి. కానీ ఆ తర్వాత మీ ఇంటిని మీరే నిలబెట్టుకున్నారు కదా. అవును, ఇప్పుడు మన ఇంటి దగ్గర మనం ధైర్యంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మన అమ్మ తినిపిస్తుంది, మనం ధైర్యంగా తినగలుగుతాం. కానీ అదే అత్తవారింటికాడ చాలా భయం అవుతుంది తెలుసా మనకు. ఎంత మంచి ఆడపిల్లకైనా, నువ్వు ఎంత జాబర్ అయినా సరే ఎంతో కొంత భయపడాల్సిందే మనకు. జస్ట్ నీలాగా నువ్వు కూర్చోడానికి కూడా భయం. అంతే, ఎవరు చూస్తున్నారు, ఏమనుకుంటారో, మా ఇంట్లో మామ అత్త వాళ్ళు అందరు ఉన్నారు కదా అనే భయం ఉంటుంది. అదే మన ఇంటికి వెళ్తే హ్యాపీగా నిద్ర కూడా పడుతుందండి. అమ్మ వాళ్ళ ఇంటికి ఒక్కరోజు వెళ్ళినా చాలు. అది మాత్రం నిజం. అంటే అంతేలే, ఆడపిల్ల జీవితం అంటారు కదా, ఎవరిదైనా అంతే. బయటికి చెప్పుకోరు కానీ అది రియల్ లైఫ్ జీవితం అది మనకి. ఇక్కడ ఇలా ఫోక్ సాంగ్స్ పాడుకుంటూ మరి సారంగధరియా ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అంటే మూవీస్ లో అసలు ఎప్పుడు వచ్చింది? నేను మూవీలో పాడలేదు, కాకపోతే దాన్ని రేలలో నేను ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు సుద్దాల సార్ ఉన్నారనమాట జడ్జిగా, అశోక్ తేజ గారు. దాన్ని సారంగధరియా అనే పాట లవ్ స్టోరీ సినిమాలో పెట్టడం జరిగింది. ఓకే, దాని ద్వారా నేను బయటకు వచ్చిన. అది మీ సాంగ్ అని చెప్పి బయటకు వచ్చిన. పాడనీయలేదు అని అడిగిన అంతే. ఓకే, పాడనివ్వలేదు మిమ్మల్ని, సినిమాలో పాడనివ్వలేదు అంటే నా పాట కదా, నేనే పాడితే బాగుండేదని కొట్లాడిన అంతే. అది మీరు రాసుకున్న పాటని కొట్లాడినారు అప్పుడు? అంటే ఇంకా అడగడం జరిగింది అంతే. మరి దానికి ఏం చెప్పారు? లేదమ్మా, పిక్చరైజేషన్ అయిపోయింది, పాడడం కుదరదు, సెన్సార్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు నాకు తెలుస్తుంది సెన్సార్ అంటే ఏంది, పిక్చరైజేషన్ అంటే ఏంది, అయిపోయినాక కూడా పాడియొచ్చు కదా అని అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కానీ ప్రొడ్యూసర్ స్థానంలోకి వచ్చినాక ఆ సినిమా వెనకాల ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, అసలు ఎన్ని ఎదుర్కొని ఇన్ని సినిమాలు ఏ విధంగా తీయగలిగినరు, అసలు ఏ విధంగా బయటకు వచ్చినాయి అనేది నేను చాలా నేర్చుకున్నా. అవునా? అంటే వచ్చే ముందు ఒకలా ఉంటది, వచ్చింది దిగిన తర్వాత ఇంకొకలా ఉంటది. అంతే, సినిమాలో ప్రొడ్యూసర్కు ఉన్న ఇబ్బందులు ఎవరికి ఉండవండి. ఆర్టిస్టులు అంటారా, వస్తారు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం చేసుకుంటారు, వాళ్ళ పేమెంట్ వాళ్ళు తీసేసుకుని వెళ్ళిపోతారు. కానీ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి కూడా ముందు ఇంకా ఎలా ఉంటుందో అనే తపన పడతా ఉంటాడు. సినిమా రిలీజ్ అవ్వాలి, అది వచ్చిన తర్వాత జనాలు ఏమనుకుంటారు, అది ఓటీటీకి వెళ్ళాలి, దానికి డబ్బులు రావాలి, అసలు అవును అదొక ప్రాసెస్ అవుతానే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాని గురించి మాట్లాడే ముందు ఎలాగో మీ పాట అప్పుడు పాడనివ్వలేదు వాళ్ళు, మనం పాడిద్దాం, మా కోసం పాడొచ్చు కదా సారంగా. దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తెపు రవికెలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రవికెలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా. కానీ నిజం చెప్పాలంటే మేడం, అసలు ఎక్కడికి పోయినా ఆ పాటను అడుగుతున్నారంటే, ఒక పల్లెటూరులో సేకరించి తెచ్చి రాసిన పాట ఇంతమంది గుండెలను హృదయాలను గెలుచుకున్నందుకు. ఇది ఎక్కడ నేర్చుకున్నారా మీరు? ఈ పాటకి మూలం ఏంటి? మా అమ్మమ్మ నేర్పించింది. ఓకే, మీ అమ్మమ్మ పాటలు నేర్పిస్తారా? అంటే ఊర్లో అమ్మమ్మ పాడేది, అప్పుడు నేను విన్నాను, నేర్చుకున్నాను. నాకు ఎవ్వరు నేర్పించారు మేడం. ఇప్పటికి కూడా ఇంట్లో ఉంటూ పని చేస్తూ ఏదో ఒక ట్యూన్ ఆలోచిస్తూనే ఉంటా, రాసుకుంటూనే ఉంటా. నాకు ఎవ్వరు నేర్పించరు, రాయమని కూడా నాకు ఎవరు చెప్పరు. ఇప్పుడు మన కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని మర్చిపోవడం కోసం ఒక పాటగా మలుచుకుంటాం. ఓకే, అంతే. ఎగ్జాక్ట్లీ ఇందాక మనం అనుకున్నట్టు సింగర్స్ కు ఉండే ఒక ప్లస్ పాయింట్ అదే, కోపం ఉన్నా బాధ ఉన్నా ఎలా ఉన్నా ఒక పాట లాగా మాట్లాడుకోవచ్చు దాన్ని. అవును, ఒక పని చేసుకుంటూ పాట పాడుకుంటే ఆ సంతోషమే వేరు. అసలు ఆ కష్టం, ఆ మరుక్షణం ఆ ఇబ్బందులు మర్చిపోతారు. ఆ పాటలో పడిపోయి అది కూడా వెళ్ళిపోతుంది. కానీ సింగర్స్ కు ఉన్న అదృష్టం అదే. అంతేనా? సో మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి కోమలి గారు? నా జీవితంలో నాకు హ్యాపీ మూమెంట్ అంటూ ఏది లేదు.
ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, కానీ నా భర్త నాకు ఎప్పుడు తోడు ఉంటూనే ఉన్నాడు. నేను ఒక అత్తలేని ఇంటి కోడల్ని కాబట్టి నాకు హ్యాపీనెస్ అనేది ఎప్పుడు లేదు. అయ్యో, ఎందుకండి అలా? అత్తలేని కోడలంటే ఇంకా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కోరుకోవడం కూడా అలానే లేదండి, అత్త ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, అత్తుంటే అది వేరే ఉంటది. అంటే ఇంట్లో మీరే ఇప్పుడు పెద్ద మనిషిలాగా అయిపోతారు కదా. అన్ని సమస్యలు మన మీదే పడిపోతాయి, అన్ని భారాలు మనమే మోయాల్సి వస్తుంది. ఆవిడ ఉంటే ఏది మంచి ఏది చెడు ఒక మాట అన్నా సరే, మనల్ని కోపగించినా సరే, మన అమ్మ అయితే అంటది కదా, అమ్మ అంటేనే ఓర్చుకుంటాం మనం కూడా. చూడండి, అత్త అంటేనే ఓర్చుకోం. అది నిజం. కానీ ఆవిడ ఎన్ని అయినా సరే ఆ పెద్ద దిక్కు అనేది ఉండాలి ఇంటికి. ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఆయన పరిస్థితి ఏందో అని వెంటనే ఆలోచించి రావాల్సి వస్తుంది. అది ఆవిడ ఉంటే మా అత్త ముందులే అనేసి ఆలోచించి ఒక 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండాలన్న తృప్తి అనిపిస్తుంది. ఏ విధంగా కాకపోయినా ఇంటికి పెద్ద దిక్కు అత్త అనేది తప్పకుండా ఉండాలి. అది నిజం. మీ మామయ్య గారు లేరా? ఉన్నారు. ఆయన మీరే చూసుకుంటారు. అవును, అంతే కదా. మీకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు బై ది వే? ఉన్నాడు. ఓకే, తను ఏం చేస్తున్నాడు? L&T ఫైనాన్స్ లో జాబ్ చేసుకుంటాడు. ఓకే, సో మీది కూడా మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. అవును, ఒక తమ్ముడు, వాడికి 2 కొడుకులు. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. ఓకే, ఇప్పటిదాకా ఒక ఆనందకరమైన సందర్భమే లేదు మీ జీవితంలో? లేదు. చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నా సరే, అమ్మ నాన్న ఏ విధంగా ఇబ్బంది పడతారు మా కోసం అనేవి చూసిన. ఓకే, మీ అమ్మ నాన్న మిమ్మల్ని చదివించడానికి ఇబ్బంది పడ్డారా? అంటే ఒక నిరుపేద రైతు, అసలు ఈ సినిమా తీయడానికి కారణం కూడా అదే. ఒక మధ్యతరగతి రైతు తను బతుకుతూ తన పిల్లల్ని బతికిస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మామూలుగా పల్లెటూళ్ళలో వ్యవసాయం చేస్తూ వచ్చిన సంపాదన, దానికి పెట్టే పెట్టుబడి, ఇంట్లో పిల్లల చదివించడం ఎందుకులే అని కూడా అనుకుని ఉండొచ్చు వాళ్ళు, కానీ మిమ్మల్ని కూడా డిగ్రీ చదివించారు. ఈ సినిమా చూస్తే కూడా మీకు ఆ తండ్రి పడే వేదన ఎటువంటిదో మీకు తెలుస్తుంది. మీ స్టోరీ అనుకోవచ్చా ఈ సినిమా? అవునండి, మీ జీవితం. ఓకే, అనుకోవచ్చు తప్పకుండా. ప్రతి ఒక్కరి జీవితం అది. ఇంకా చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సీన్కి ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతారు మీరు తప్పకుండా. ప్రతి ఒక్కటి మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చాలా అప్పులు ఉంటాయి కదా మీకు కోమలి గారు బయట, అంటే నిద్ర లేస్తే మీకు అప్పులే వస్తుంటాయి మైండ్లో కూడా. ఎలా భయం అనిపించట్లేదా? ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తాను నేను? అసలు ధైర్యం ఉంది, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అనే ధైర్యం ఉంది. ప్రజలు వెళ్తారు, ఫ్యామిలీ సినిమా కదా, తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆదరించాలి, ప్రతి ఒక్కరు నన్ను నిలబెట్టాలి. ఒక నిరుపేద రైతుకు పుట్టిన బిడ్డను వచ్చి ఇంతటి సాహసం చేసి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కోమలి క్రియేషన్ అనే బ్యానర్ నిలబడుతుందా లేదా అని అనుకున్న తరుణంలో దాన్ని నిలబెట్టుకొని రిలీజింగ్ దాకా వచ్చాను. కాబట్టి మీరందరూ తప్పకుండా నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా మీరందరూ ఈ ఆడబిడ్డ చేసిన ప్రయత్నాన్ని గెలిపిస్తారని, మీ ఇంటి బిడ్డగా అనుకుంటారని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరగాలండి. అండ్ అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? బాగా బాధపడిన సందర్భం, చాలా ఎక్కువ బాధపడిన సందర్భం?